కావచ్చు, ఇక అప్రెంటిషిప్ కావచ్చు, ఏదైనా పర్వాలేదండి. సరే ఇవన్నీ తట్టుకున్నాం. కానీ రేపటి భవిష్యత్తులో రేపు పరీక్ష రాసే టైం లోపల ఏ విధంగా ఉంటుందనేది కూడా అదొక సంశయం. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే 7,000 మందినే తీసుకుంటాం అనేది ఒక కంకణం కట్టుకొని మినిస్టర్ గారు అంటున్నారు. 6,000 మందినే తీసుకుంటాం అనేది అఫీషియల్గా అంటున్నారు. మండలానికి 6 తీసుకుంటాం అనేది కమిషనర్ వాళ్ళు కానీ, తర్వాత డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళు కానీ, రెవెన్యూ హెడ్ వాళ్ళు కానీ, అఫీషియల్గా కానీ పేపర్ మేము చెప్పేది కూడా ఏదో మాత్రం మాట్లాడేవి కాదండి. పేపర్లు వచ్చినాయి, న్యూస్లో వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయి, మీడియాలో వచ్చినాయి. వాటికి ఆధారంగానే మాట్లాడుతున్నాం. వాటికి ఆధారంగానే మా యొక్క ఎలక్షన్ సర్వేలందరూ కూడా గందరగోళంలో ఉన్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా వద్దా, మా పరిస్థితి ఎందుకనో అర్థమవుతలేదు. మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమవుతలేదు. సరైన డాక్టర్ దొరుకుతలేడు. మినిస్టర్కి వెళ్దామంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అలాగే పిఎలకు అడిగితే ఇప్పుడు కాదు, ఒక నెల తర్వాత ఇస్తాం అపాయింట్మెంట్ అంటారు. అంటే వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వానికి మేము అవసరం ఉన్నదా లేదా అనేది క్లారిటీ తెలియట్లేదు. అవసరం ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. కానీ మా జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి ఈ యొక్క పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ఇప్పుడు ప్రకటించుకునే విధానంలో పత్రిక ముఖంగా ఇప్పుడు మనం చేసుకోవాల్సింది, మన అసోసియేషన్ తరపున మన తెలంగాణ స్టేటు ఎల్ఎస్ఎస్ అంటే ఎల్ఎస్ఎస్ లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టమ్ మరియు లైసెన్స్డ్ సర్వేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మనం నామకరణం చేసుకొని దాన్ని మనం ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరము కూడా సభ్యులమే. ఎవ్వరికి ఎక్కడ విభేదాలు ఉండకూడదు, ఎటువంటిది ఉండదు అని చెప్పేసి 10,034 మందిని మనము సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. ఎంతమంది ఫీజు కట్టారో ఈ సిస్టంలో వచ్చిన వాళ్ళందరూ కూడా సభ్యులుగానే ఉన్నారు. దీనిని మనం ఒక కమిటీలు కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. గతంలోనే ఇక 2-3 టైమ్స్ మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. దీని విషయంలో ఈరోజు మాత్రము పత్రికాముఖంగా ప్రకటించడం జరిగింది. దీని విషయం ఏదన్నా పేపర్ క్లిప్లో మనం చేపిస్తున్నాము. ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు అందరితో పాటు వస్తా చూసుకోవాలి. ఇక మనం చేయబోయే ఏవైతే డిమాండ్స్ కమాండ్స్ ఉన్నాయో పత్రికాముఖంగా అవి మనము చేయాల్సినవి మనము ఈరోజు మనం చేయబోతున్నాము. ఒకటి, ప్రశ్న పత్రాలు ఏవైతే ప్రిపరేషన్ జరిగినాయో దానిపైన కానీ, పరీక్షలు చేసారో దానిపైన కానీ ఒక్కసారన్నా కానీ ప్రభుత్వం లేకపోతే తాలీం లేదంటే స్పెషల్ కమిషనర్ గారికి కానీ, స్పెషల్ సెక్రటరీ కానీ, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారికి కానీ నేను విన్నవించుకుంటున్నాం అందరి తరఫున. అలాగే మన రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఏంటంటే దయచేసి సార్ మీరు మా యొక్క సాధక బాధకాలు చూసి మేము ఎన్ని రోజులు నష్టపోయినాము, మేము మా ఎన్ని జీవితాలు రోడ్ల పడుతున్నాయో ఆలోచించి మేము చెప్పే కొన్ని విషయాలు మీరు ఇప్పటి వరకు మా యొక్క విన్నపాలను విన్నారో లేదో, చూసిరో లేదో, ఈరోజు ఖచ్చితంగా వినాలని చూడాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క వేదికపై నుంచి మీకు విన్నవించుకున్నవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ట్రైనింగ్ పూర్తిగా జరగలేదని మీరు గ్రహించండి. సరే జరగకుండా కానీ మాకు అక్కడ ఉన్న ఫీల్డ్ హౌస్లో ఉన్న సిబ్బంది ఎవరైతే సర్వేలు కానీ డిఏలు కానీ వాళ్ళు మాకు ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కొలవాలి పూర్తి నాలెడ్జ్ ఇచ్చారండి. ప్రాక్టికల్గా మేము ఇప్పటికీ చైన్ పట్టమన్నా లేదంటే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ మేము సొంతంగా నేర్చుకున్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కూడా మేము చేయగలుగుతాం. అది మాకు తెలుసు. అలాగని మళ్ళీ మీరు గత 100 సంవత్సరాల నిజాం ప్రభుత్వం నుంచి వచ్చేస్తున్న మరట్వాడ పద్ధతి గురించి కానీ, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే పద్ధతి ఉందో డిఎన్ఓ పద్ధతి కానీ, అలాగనే మనకున్న చట్టాలు ఏదైతే ఉందో భూములు కొలవడానికి ఉపయోగించే హైదరాబాదు ఎల్ఆర్ యాక్ట్ ఏదైతే 1317 ఫస్ట్లీ ఆ చట్టం ప్రకారంగా కానీ, మనం ఇప్పుడు రికార్డ్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో ఆర్ఓఆర్ చట్టం ఏ విధంగా పనిచేస్తుందో దానికి ఏపీ అంటే బౌండరీస్ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ అండ్ బౌండరీస్ యాక్ట్ ఏదైతే ఉందో అది 1923 ప్రకారంగా కానీ ఇవన్నీ మేము చదువుకున్నాం. ఆ పుస్తకాలను ప్రతి ఒక్కటి మనందరికీ తెలుసు. అది ఎలా ఉంటుందో తెలుసు, క్లాసర్ ఎలా చేయాలో తెలుసు, సాయిల్ వెరిఫికేషన్ ఏ విధంగా చేయాలో, సాయిల్ క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలో తెలుసు, ఏ భూమికి ఎంత కిస్తూ మనము చేయొచ్చు అనేది కూడా తెలుసు, ఏ రికార్డు తయారు చేయాలో తెలుసు. ఇవన్నీ మీరు గ్రహించండి. మాకు ప్రస్తుతానికి లైసెన్స్ సర్వర్కు చేయాల్సిన పనులు కావు అని మాకు తెలుసు. కానీ మీరు అవన్నీ మాకు నేర్పిస్తారు, మంచిదే. రేపటి రోజుల్లో మాకు ఏదైనా అవకాశం ఇస్తారేమో అని చెప్పేసి మాకు ఇంకా ఆశ ఎక్కువైపోయింది మీరు ఇవన్నీ నేర్పించేసరికి. కానీ ఫీల్డ్లో ఎటువంటి ట్రైనర్ లేదు, మేము నేర్చుకున్నాం వాళ్ళ యొక్క సహకారంతో. మేము అది వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము.
మన రాష్ట్రంలో ఉన్న అందరి సర్వేలకు, గవర్నమెంట్ సర్వేలకు అందరికీ, అలానే డిప్యూటీ సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వాళ్ళందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మాకు మంచి నాలెడ్జ్ని ఇచ్చారు. ఇదొకటి. దీనిపైన జరిగిన ప్రక్షాళన కనుక ఏది ఉందో దాన్ని కొద్దిగా వెరిఫై చేయగలసిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే మేము అందరం కూడా డబ్బులు కట్టినాం సార్. మేము ఏది కూడా మీ ప్రభుత్వం ద్వారా ఫ్రీ ఏది నేర్చుకోవట్లేదు కాబట్టి మా బాధ అంతా ఒకటే. మేము డబ్బులు కట్టినందుకు 10% కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు. అయినా మాకు ఎగ్జామ్ పెడితే మేము రాసినాం. ఇప్పటికి కూడా మేము రాస్తే పాస్ అవుతాం. బట్ మీరు అందరు కలిసి ఏం చేశారో తెలియదు. పేపర్ తప్పని చెప్పినాము. తర్వాత ఫలితాలు కూడా తప్పని చెప్పేసి తెలిసింది. దీన్ని మీరు పునర్పరిశీలించాలని చెప్పేసి కోరుతున్నాము. దానికి అలాగనే పరీక్ష పత్రాలపైన జరిగిన కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. దాని యొక్క సమీక్ష కూడా ఏర్పాటు చేయాలి సార్. ఇది మళ్ళీ ఒకసారి మాకే కాదు ఎవరికి కూడా జరగద్దని చెప్పేసి దీన్ని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది సార్. ఇది అలాగే శిక్షణ లోపల పైన కూడా ఏదైతే మనం ఇందాక మేము చెప్పినామో అవి దాని గురించి కొద్దిగా క్షుణ్ణంగా ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే సార్, మాకు ట్రైనింగ్ ఇవ్వలేరు, కానీ ట్రైనింగ్లకు లక్షలు 2 లక్షల రూపాయల బిల్లులు పెట్టుకుని మాత్రమే ఏడీ లేపుకుంటారు. ఇది ఎంతవరకు ఘోరం సార్? అది కొద్దిగా ఆలోచించండి మీరు కూడా. ఖాళీ మాకు చైన్లు సార్, చైన్లు ఇచ్చారు. ఒక్కొక్క దగ్గర మళ్ళీ ఏడీ మన తాలీం నుంచే తెప్పించినామన్నారు. కమిషన్ నుంచే చైన్లు కానిస్టేబుల్ తెప్పించినాము, జిల్లాలో కూడా ఎక్కడ లేవు అని అన్నారు. మళ్ళీ కొత్త చైన్లు తెస్తున్నామన్నారు సార్. కొత్త చైన్ కొంటే 1800 2000 రూపాయలు, కానీ 1,50,000 రూపాయలు 90,000 రూపాయలు బిల్లులు పెడుతురు. అది ఎవరి డబ్బు సార్? మా డబ్బే కదా సార్. సో మా డబ్బు కొద్దిగా మాకు కొద్దిగా విలువ ఇవ్వండిగా. నెక్స్ట్, మాకు ఫెయిల్ చేసినందుకు బాధలేదు సార్. మాకు కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వకుండా 60 మార్కులు పాస్అవుట్ చేసినా బాధలేదు. 59 మార్కులు వచ్చిన వ్యక్తికి 1 మార్కు వేయడంలో తప్పేమున్నా సార్? మీకు 59 మార్కులు వచ్చిన వ్యక్తులను కూడా ఫెయిల్ చేస్తే ఎట్లా సార్? అట్లా పాస్ చేస్తే ఇప్పుడు 60% పాస్ అవుతారు. చిన్న లాజిక్ సార్ ఇది. ఎందుకు మా మీద కక్ష కట్టారు అర్థం కాలేదు. కానీ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు అందరినీ మాత్రం కావాలని ఫెయిల్ చేసిరా, లేదంటే వాళ్ళు అనుకోకుండా జరిగిపోయిందా, ఏం అర్థం కావట్లేదు. అనుకోకుండా జరగడానికి లేదు. మళ్ళీ ఎగ్జామ్ వాల్యుయేషన్ కాకముందే పేపర్లో మిస్టేక్ వచ్చినాయి, ప్రశ్న పత్రాలలో తప్పిదాలు వచ్చినాయి అని తెలిసి మనము చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత వాళ్ళు కన్సిడర్ చేసిర్రు, మార్కులు ఏమని చెప్పిర్రు. అది మా ముందరిని అందరికి చెప్పిర్రు. ఆ విషయము డిఏలు కూడా మాకు పేపర్ తీయడానికి పోయిన వాళ్ళు కూడా చెప్పిర్రు. మాకు కూడా చెప్పిరాబా చూడండి చేసి మార్క్స్ కలపమని అన్నారు. మరి అట్లా కలిపితే మరి అందరం పాస్ కావాలి కదా సార్? మరి ఏది మరి అందరూ పాస్ కాలే కదా? మరి ఈ విషయాన్ని కూడా కొద్దిగా పునర్పరిశీలించాలని కానీ ఈ వేదిక తరఫున మీ అందరికి తెలియజేస్తున్నాం సార్. అది నెక్స్ట్ ఒక చిన్నదిగా సరే, ఇది పెద్ద మనవి ఏంటంటే మనకు క్లాస్ రూమ్లో ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. ఒక కటప్ మార్క్స్ కానీ పాస్ మార్కులు కానీ కనీసము ఒక 40 మార్క్స్ కన్నా తగ్గించేసి ఈసారైనా సప్లిమెంట్లో అందరినీ పాస్ చేసి మీరు విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సార్. ఇది ఇప్పుడే కాదు సార్, తాలీంలో ట్రైనింగ్ ఇస్తే కనుక అక్కడ క్లాస్ రూమ్లో ట్రైనింగ్ ఇస్తారు, అలా గ్రౌండ్లో ట్రైనింగ్ ఇస్తారు, అలా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు 60 మార్క్స్ కాదు 90 మార్క్స్కు పాస్ అవుట్ పెట్టినా కానీ తప్పులేదు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ జరగలేదు కాబట్టి కనీసం ఆ కటప్ మార్క్స్ 40 మార్క్స్ కన్నా తగ్గిస్తే కొద్దిగా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే మా యొక్క జీవితాలన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. మీరు చెప్పినట్టే మా జీవితాలు నడుస్తున్నాయి. ఇక మా జాతకాలే కాదు, మా జీవితాలు కూడా మీ చేతుల్లో ఉన్నాయి. మీరు చెప్పినట్టే నడిపిస్తున్నాము. సో దాన్ని కొద్దిగా కాపాడండి. సడన్ గా మీరు చేతులు మొత్తము ఇడ్చి పారేయకండి. మీ చేతిలోకి వెళ్ళి జారిపోతే మళ్ళీ మెట్టిపోతాం అర్థం కాదు. ఎందుకంటే మళ్ళీ ఉద్యోగాలు వచ్చే టైం లేదు మాకు. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు మానేసి వచ్చినాము. ఇంట్లో కూడా రాణిస్టట్లేరు, రోడ్ల మీద బండాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇది కొద్దిగా గమనించండి. మాకు అప్రెంటిషిప్ గురించి వస్తే సార్, కనీసము ఇక ఒక మాట చెప్పాలనుకుంటే తెలంగాణ బస్సులో దేకనన్నా దేక్తలేరు సార్. అప్రెంటిషిప్లో దేకనన్నా దేక్తలేరు. వాళ్ళు ఎందుకు వచ్చిరా బాబు అనే పరిస్థితిలో ఉన్నది. మాకు అప్రెంటిషిప్లో నేర్పించాల్సింది ఏంటంటే సర్వేయర్లు ఏ విధంగా కోఆర్డినేట్ తీసుకోవాలా, ఏ విధంగా ఎంజాయ్మెంట్ సర్వే చేయాలా, ఏ విధంగా వాళ్ళను డిమార్కేషన్ చేసి చూపించాలి, సబ్ డివిజన్ ఉంటే ఏ విధంగా చేయాలి, ల్యాండ్ అక్విజిషన్ ఉంటే ఏ విధంగా చేయాలి, ల్యాండ్ అసైన్మెంట్ ఉంటే ఏ విధంగా చేయాలనేది ఇవి మాకు నేర్పించాల్సినవి. లేదంటే అక్కడ ఏదైనా ఆన్లైన్లో అప్లికేషన్లో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఎట్లా ఐడెంటిఫై చేయాలా, అక్కడ సర్వే నంబర్ అక్కడే ఉందా లేదా, అక్కడ జెన్యున్గా ఉందా లేదా, ఆ లొకేషన్ అక్కడ మోగ మీద ఉన్న అతనికి సర్వే నంబరు ఈ పక్కన అప్లికేషన్ పెట్టుకున్న సర్వే నంబరు సేమ్ ఉందా లేదా, ఒక సర్వే నంబర్లో ఎంతమంది ఉన్నారు, ఆ సర్వే నంబర్ మొత్తం ఏరియా ఎంత ఉన్నది, అందులో ఎంతమంది ఉన్నారు, నిజానికి అందరికి సరిపోయేటంత ల్యాండ్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏ విధంగా చేయాలా, ఇది కదా మనం చేయాల్సింది, ఇది కదా మాకు నేర్పించాల్సింది.
ఇవి నేర్పకుండా రేషన్ కార్డులు వంచిరాపో, పింఛన్లు వంచిరాపో, సీఎం రిలీఫ్ ఫండ్ వంచిరాపో, ఏం జరిగేది పని మాకు? అది కూడా మేము ఒక 50-60 కిలోమీటర్లు పోవాలా, పోయి అవన్నీ రాసి రావాలా. సరే మేము చేస్తాం, అది కూడా చేయమంటే ఇంకేదైనా పని చేయండి, చేస్తాం, కానీ ఒక క్లారిటీ ఇచ్చి చేయండి, మాకు ఒక క్లారిటీ చేయండి. అప్రెంటిషిప్లో కనీసము ఇప్పుడైనా కానీ మాకు ఇప్పుడు ఒక టైం ఉన్నది సార్. అప్రెంటిషిప్ ఎగ్జామ్ తర్వాత టైం ఉంటుంది, ఆ 10 రోజులైనా పర్వాలేదు, కొద్దిగా జెన్యున్గా నిజాయితీగా మాకు ఒక 10 రోజులు అయితే 10 రోజులు కరెక్ట్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ పద్ధతి ప్రకారం కానీ ఏ విధంగా అప్రెంటిస్ ఇవ్వాలనుకుంటున్నారో, అసెస్మెంట్ ఏ విధంగా పెడతారో అదే విధంగా మాకు అప్రెంటిషిప్ కండక్ట్ చేయాలని, అలాగే మా అందరి తరఫున మా యూనియన్ తరఫున ఒక రిక్వెస్ట్ పెడుతున్నాం సార్. మేమే మా సొంత డబ్బులు, మేము కష్టపడి సంపాదించిన డబ్బులు మీకు ఫీజుగా కట్టినాం సార్. ఆ ఫీజుల నుంచి మాకు ట్రైనింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము భరించినాము. కనీసం మండలకు 2 డీజీపీఎస్లు కానీ ఈటీఎస్లు కానీ అవి కొనియండి సార్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనియండి సార్, మా పైసలతో కొనియండి. మీ గవర్నమెంట్ దగ్గర పైసలు లేకపోతే మేము కట్టిన పైసలు ఆ పైసలతో కొనియండి సార్. ఆ పైసలతో మేము ఒక 10 రోజులు కాదు 2 రోజులైనా కానీ మేము వాడుకొని అప్రెంటిషిప్ ఫినిష్ చేస్తాము. అది సర్వేలకే ఉండిపోతుంది, మండలకే ఉండిపోతుంది. ఈ విషయం అన్నా కన్సిడర్ చేసి ఇదన్నా చేయండి సార్. కనీసం మీ గురించి మాత్రమే, మీ ప్రభుత్వంలో ఉన్న మీ ప్రభుత్వ అధికారుల కన్నా కానీ అది ఉపయోగపడుతుంది. తర్వాత అక్కడ సర్వేల దగ్గరికి వెళ్ళి మా లాంటి మేము కూడా రైతు బిడ్డలమే, మాకు కూడా వ్యవసాయాలు ఉన్నాయి, మేము పోయి సర్వే దగ్గరికి పోయి బతిమలాడి ఆయన చెప్తే ఇంకో ప్రైవేట్ సర్వే దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర 5,000 10,000 మాట్లాడుకొని అది ఏసీబీకో వాళ్ళకు చెప్పి ఇది చేసి రైట్ చేయించే పరిస్థితి తీసుకురాకండి. మీరే ప్రొవైడ్ చేయండి సార్. అది చట్టాలు ఏమైనా ఉంటే మార్పులు తీసుకురండి, ఒక జీవో తీసుకురండి, మీరు ప్రొవైడ్ చేయండి. దీంతో పాటు సార్ భవిష్యత్తులో ఏదైనా ఇటువంటి లైసెన్స్ సర్వేర్లకు శిక్షణ ఇస్తే కనుక ఖచ్చితంగా తాలీం వాళ్ళే కండక్ట్ చేసేట్లా, తాలీంలోనే ఇచ్చేట్లా, ఎంత 1000 మంది అయినా సరే తాలీంలోనే ఇవ్వండి, 10,000 మంది అయినా సరే తాలీంలో ఇవ్వండి. లేదంటే జిల్లాల వారిగా మళ్ళీ ఇట్లా బల్కో రీక్రూట్ చేసుకొని కనుక మీరు జిల్లాల వారికి ఇస్తే కనుక ఖచ్చితంగా ట్రైనర్లోనూ ఇచ్చి చేయండి సార్. ఎందుకంటే మేము డబ్బులు కడుతున్నాం. రేపు ఒకవేళ అతను ఎవరో ఒకరు కనుక బయటకు వెళ్ళారు అనుకోండి, లీగల్కి వెళ్తే పరిస్థితులు వేరైతాయి, ఆ ప్రభుత్వానికి నష్టం అవుతుంది, అది చెడ్డ పేరు అవుతుంది. అది మేము చేయాలనుకోలేము. 10,000 మందిలో ఒక్కరు కూడా ఇప్పటి వరకు కోర్టు మీద ఎక్కలేరు, ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేరు సార్. మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ ఇచ్చినాం తప్ప ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేదు. ఆ విధంగా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే కోఆర్డినేషన్తో ఉన్నాం, అదే ఐక్యమత్యతో ఉన్నాము. ఇది మీరు కొద్దిగా గమనించండి. నెక్స్ట్ మా అందరిది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక క్లారిటీ అనేది ఒకటే సార్. క్లారిటీ ఈ వేదిక నుంచి మేము మీకు అడిగేది ఒక చిన్న ఒక గుర్తింపు, ఒక గెజిట్ రూపంలోనో, ఒక జీవో రూపంలోనో, ఒక గైడ్లైన్స్ రూపంలోనో, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మాదేంది పరిస్థితి, మేము ఎవరము, ఏం చేయాలా, ఎక్కడ చేయాలా, మా పరిధి ఏంటి, మాకు ఏ విధంగా ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ ఇస్తారా, ఇవ్వరా, మేమే చూసుకోవాలనా, లేకుంటే అది ఉపాధా, లేదంటే స్వయం ఉపాధి అయితే ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, దానికి ఎలా గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి. లేదంటే స్వయం ఉపాధి ఇస్తే కనుక మాకు పార్ట్ టైం తీసుకొని పని చేయించుకుంటారా, లేకుంటే మమ్మల్ని మొత్తమే పని చేయించుకోరా, లేకుంటే సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని రోడ్డున వదిలేస్తారా, ఏం చేస్తారు, అదైనా క్లారిటీ ఇవ్వండి. ఏదన్నా ఒకటి క్లారిటీ ఇచ్చే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక స్పష్టమైన ప్రణాళిక, ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేయండి సార్. మాకు ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నాము, రేపటి వరకు ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ చేయాలని మీ అందరినీ, మా అందరి తరఫున 10,000 మంది కుటుంబాల తరఫున, 10,000 జీవితాల తరఫున మేము అడుగుతున్నాము. రేపటిలో అన్నా ఖచ్చితంగా మాకు ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక పత్రిక ముఖంగా కానీ, లేదంటే ఒక మీడియా రూపంలో కానీ, ఒక రాతపూర్వకంగా కానీ మాకు ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలని ఈ యొక్క వేదిక నుంచి మేము అందరి తరఫున కోరుకుంటున్నాం సార్. దీనికి ఖచ్చితంగా ఒక జీవోనా, గెజిటా, లేదంటే గైడ్లైన్సా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మరీ కోరుతున్నాం సార్. సార్ ఇది మినిస్టర్ గారు మీరు కొద్దిగా మీ మనసు కొద్దిగా పెద్దగా చేసుకోండి. అందరు మీ పిల్లలమే, మీ అందరు కూడా మీ కుటుంబ సభ్యులము, మా అందరినీ మీ కుటుంబ సభ్యులు అనుకొని మాకు ఇంత కష్టం జరుగుతుంటే మీరు పెద్ద మనిషిగా చూస్తూ ఊరుకోరని తెలుసు. సో ఈ విషయాన్ని మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని అందరినీ ఒక తాటికి తీసుకొచ్చే విధంగా కూడా మీరు ఇచ్చిన మాటలు, మీరు చెప్పే మాటలే మాకు ఉపయోగపడ్డాయి. అదేవిధంగా మీరు ఒక మాట తీసుకొని మా అందరికీ ఒక మార్గదర్శకాన్ని, మార్గసూచకాన్ని, ఒక నిర్దిష్టమైన ప్రణాళికను మీరైనా చొరవ తీసుకొని ఇవ్వాలని కోరుతున్నాం సార్. మీకు చాలాసార్లు మిమ్మల్ని కలవాలనుకున్నాము, మాకు మీ దగ్గర వరకు ఎవరు కూడా రానిస్తలేరు సార్. సో మీరు ఆ అవకాశాన్ని ఇచ్చినా కానీ మేము వచ్చి మీకు విన్నవించుకోగలుగుతాం, మేము మా బాధను మీకు వేడుకోగలుగుతాము. సో ఈ విషయాన్ని కూడా గమనించండి సార్. ఖచ్చితంగా మీ మినిస్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, స్పెషల్ సెక్రటరీ గారు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు, ఇక్కడికి రావడానికి కారణం మీరే.
బట్ ఇక్కడ నుంచి కూడా మేము వెళ్ళడానికి ఏం చేయాలన్నా కానీ కారణం మీరే, మా భవిష్యత్తుకు కారణం కూడా మీరే కావాలని చెప్పేసి ఆశిస్తూ మాకు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొచ్చి, మాకు ఖచ్చితంగా ఒక ఏదైనా జీవో కానీ గైడ్లైన్ తీసుకొచ్చి మాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇవ్వండి, మేమేం చేయాలో మాకు క్లారిటీ ఇవ్వండి. దాని విధంగా మేము నడుచుకుంటాము. మీకు ఏళ్ళ లేవల్ 24 అవర్స్ కాదు, 48 అవర్స్ కూడా మేము ఎప్పుడు పనిచేయమని చేస్తాము, ఏ విధంగా పనిచేయమని చేస్తాము, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేకూరుస్తాం. నెక్స్ట్ అలాగే ఏదైతే మేము ఇప్పటి వరకు అనుకున్నాము, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం సార్, మీకు పత్రముఖంగా మీకు చెప్తున్నాము తెలియాలని. కొన్ని జిల్లాల్లో ఏడీ వాళ్ళు మమ్మల్ని కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయం వాస్తవానికి చెప్పొద్దు, కానీ చెప్పాల్సిన బాధ్యత వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే అందరు ఇక్కడికి వచ్చారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కొందరు ఏడీలు కరెక్ట్గా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించకుండా కొన్ని డిమాండ్ కమాండ్లు కాకుండా బ్లాక్మెయిల్గా వ్యవహరిస్తున్నారు సార్. అలాగనే అసలు ఎక్కడ లేని విధంగా స్పెల్ 1 స్పెల్ 2 రెండును కలిపి ఎగ్జామ్ పెట్టడము, రాయించడము, రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయడం అనేది ఎక్కడ లేదు. మరి అది మీరు సపరేట్గా మీ రాష్ట్ర ప్రభుత్వము సపరేట్గా ఆ ఏడికి ఇచ్చారా లేదా తెలియదు మాకు, అది ఎంతవరకు కరెక్ట్గా తెలియదు. దానివల్ల కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నష్టపోయారు. కొన్ని జిల్లాల్లో డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంది సార్. అది కూడా కొద్దిగా చూడండి, ఎందుకంటే ఇప్పటికే మేము గత 3-4 నెలల నుంచి రూపాయి లేక అప్పుల పాలు. ఇప్పుడు డబ్బులు ఎవరైనా అప్పు అడుగుదామన్నా ఇస్తలేరు సార్. అసలు ఏమి చేసి కడతామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. సో ఇటువంటి కూడా జరగకుండా చూసుకోవాలని, అవి మళ్ళీ పునరావృతం రాకుండా చూసుకోవాలని కోరుతున్నాను సార్. మా యొక్క అసోసియేషన్ ఇప్పుడే కాదు సార్, తర్వాత కూడా ఎప్పుడైనా ఎల్లకాలము ఎల్లవేళలా మేము ప్రభుత్వానికి అండగా ఉంటాము. ఇది మాత్రం గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. మాకు ఒక ఏదైనా ఒక నిర్దిష్టమైన ఒక క్లారిటీగా ఇవ్వాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మన జిల్లాల వారిగా ఎవరెవరు వచ్చారో వారి వారి జిల్లా లోపల ఉన్న పరిస్థితుల గురించి వాళ్ళ అభిప్రాయాలు కానీ అక్కడున్న మేజర్ ఇష్యూలు కానీ మన ఉంటే కనుక మాట్లాడాలని కోరుతున్నాను. ఇప్పుడు మన స్టేటు ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలుగా తీసుకున్న మన రమేష్ అన్న, నగార రమేష్ అన్న అంటే అందరికీ తెలిసిందే. రమేష్ అన్న గారు మాట్లాడతారు. అందరి యొక్క విశేషాలు మీ జిల్లాల వారికి ఏమేమి ఉన్నాయి అనేది కూడా అన్న కొద్దిగా సేకరిస్తారు. ఆ తర్వాత మీరు అందరు కూడా మాట్లాడి, ఎవరు కూడా నిరాశపడద్దు. ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడే మనం ఎవరు బాధ్యత తీసుకొని లీడర్లం కాలేము. నేను కూడా లీడర్ని కాదు, ఏదో అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము, మీ గతంలోనే చేసినాము. నేను ఇప్పటికి కాదు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, లీడ్ చేసి నడిపించే వాళ్ళు ఎవరైనా సరే ముందుకు రండి, వాళ్ళని ముందుకు తీసుకెళ్తాము, వాళ్ళతో పాటు మేము ఉంటామని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఎవరు కూడా నిరాశపడు చేసుడు వేరే ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఇప్పుడు మనకు మీడియాకి ఇవ్వాల్సిన సందేశం ఏంది, మన సమస్యలు ఏంది, మనం ఏం అడుగుతున్నామో, మనం ఏం చెప్తున్నామో అదే కాన్సెప్ట్ వెళ్ళాలి బయటకు. దాని విషయంలోనే అందరూ మాట్లాడాలా, అదే విషయంగా సహకరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నగార రమేష్, మీకు అందరికీ తెలుసు. నేను చాలా సంవత్సరాల నుంచి సర్వేర్గా చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క డిస్టిక్లో వర్క్ చేశాను. ప్రతి ఒక్క డిస్టిక్లో ఎలా వర్క్ నడుస్తుంది అండ్ పబ్లిక్ సమస్యల గురించి అయితే కొన్ని వేల సంఖ్యలో సమస్యలు చూశాను నేను. మనం ఏదైతే లైసెన్స్డ్ సర్వేయర్గా ఎక్కడైతే జాయిన్ అయ్యి మనం ట్రైనింగ్ తీసుకుంటున్నామో దానికి ప్రజలకున్న సమస్యలకి ఏమాత్రం పొంతనలేదు. అంటే ప్రభుత్వం ఏ విధమైన ప్లానింగ్ తోటి వెళ్తుంది, మనకు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, మనకు ఎందుకు తీసుకున్నారు, మనం ఎలా ఉపయోగపడతాము, వీటి గురించి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మనకు ఎప్పుడో నిజాం కాలంలో జరిగినటువంటి సర్వే పద్ధతిని మనకు అంటే బేసిక్స్గా నేర్పించడం జరుగుతుంది. కానీ ఆ బేసిక్స్ తోటి మనం ఫీల్డ్ మీదకి వెళ్తే కరెక్ట్గా వర్క్ చేయగలమా, ఇప్పుడున్న సమస్యలకి పరిష్కారాన్ని చూపగలమా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది ఫీల్డ్ పైన పాసిబుల్ అవుతుందా, ఇవి ఏవి కూడా ఆలోచించకుండా
ప్రభుత్వం తన దృష్టిలో తనకు కావాల్సిన పద్ధతిలో రోజుకొకటి వాళ్ళ యొక్క నోటిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క ప్లానింగ్స్ ప్రకారం పోతున్నారు. కానీ కరెక్ట్గా నిజంగా ఇది అప్లికేషన్ చేస్తే వర్కౌట్ అవుతుంది, ఇది సక్సెస్ అవుతుంది, ఈ రకమైన సమస్యల గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి, ఇలాంటి ట్రైనింగ్ చేయాలి, ఇలాంటి దాని గురించి ఎక్కువగా అవగాహన లేకుండా పోతున్నట్టయితే అర్థమవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్గా చూస్తే మనకి ఎలాంటి ఓన్లీ టీపన్స్ ఆర్ విలేజ్ మ్యాప్ ఉంటే సర్వే చేస్తాం అంటారు. అదే సర్వే చేస్తున్నారు కూడా. మరి సమస్యలన్నీ తీరిపోయినాయా? అసలు ఏ మాత్రం కూడా. ఇప్పటికీ కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. మరి అన్ని కేసులని లైసెన్స్డ్ సర్వేయర్స్ వచ్చి తీర్చేస్తారని రోజుకొక కమిట్మెంట్ ఇస్తున్నారు. మరి ఏ విధంగా తీరుస్తారు? ఎట్లా తీర్చగలుగుతాం మనం? మనకి ఇచ్చిన ఈ ట్రైనింగ్ ద్వారా తీర్చగలుగుతామా? ఏమాత్రమైనా ఒక్కరికైనా కూడా. రెండవది, అన్నీ కూడా మనకు చెప్పేదంతా కూడా చైను, క్రాస్ స్టాఫ్, మాన్యువల్ సిస్టమ్. మరి అక్కడ చెప్పుకునేదంతా కూడా డిజిటల్, ఫ్యూచర్ అంతా డిజిటల్గా ఉంటుంది. మరి డిజిటల్గా ఉన్నప్పుడు డిజిటల్గా మనకి ఏం చెప్పాలి? మన డిజిటల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెప్పే ముందు మనకి చెప్పే వాళ్ళ అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఫీల్డ్లో? ఎంతమంది ఉన్నారు? ఏ మండలంలో ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా డిజిటల్ వచ్చిన సర్వేయర్స్? అంటే 612 రెవెన్యూ మండలాల్సి ఉంటే కరెక్ట్గా 318 మంది ఉన్నారు. అంటే ఉన్న సమస్యలకి సర్వే చేయడానికి వాళ్ళు సరిపోతలేరు. మనకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది కంటిన్యూలో ఉన్న వాళ్ళు, కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు. సో రిటైర్డ్ అయిన వాళ్ళకి చాలా మందికి ఇప్పటికీ కూడా డిజిటల్ గురించి కొంచెం కూడా టచ్ లేదు, డీజీపీఎస్ గురించి అవగాహనే లేదు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా ఎంతమందికి ఉంది? చాలా లిమిటెడ్. వాళ్ళు కూడా ప్రైవేట్ సర్వేలను పెట్టుకొని ఒక్కొక్కరు మిషన్ తీసుకొని వాళ్ళ బిజినెస్ టైప్లో చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు గవర్నమెంట్కి ఇట్లా మేము సర్వేలను తీసుకుంటున్నాం, మరి వీళ్ళతోటి మీకు కోఆర్డినేట్ చేస్తే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా కావట్లేదా, మరి వీరు మీకు కరెక్ట్గా షూటబుల్ సో ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా ఒకసారి డీటెయిల్ ఇవ్వాలి కదా. అండ్ అన్నిటికంటే ముందు ఈ స్టూడెంట్స్ని మరి పిలిచినప్పుడు మీకు ఇలాంటి సో మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అండ్ వీళ్ళతో కోఆర్డినేట్ చేసి మనల్ని అందరినీ పిలిచి ఒక ఫస్ట్ మీటింగ్ పెట్టి ఒక గైడ్ లైన్స్ ఇచ్చి అండ్ ఈ ట్రైనింగ్ గురించి ఇలా ఉండబోతుంది, మీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అండ్ మీ ఫ్యూచర్లో ఇలాంటి వర్క్ చేయాలి, మీ కాన్సెప్ట్లో వర్క్ చేయాలని చెప్పేసి చెప్పాల్సిన అవసరం. మరి ఇంతమందిని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్లాన్ అవసరం లేదా? చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న అదే మన కేసీఆర్ గారు అక్కడ డ్యామ్ కడితే వితౌట్ ప్లానింగ్ ఆయన ఇష్టానుసారంగా పోవడం వల్ల ఆ డ్యామ్ కూలిపోతుంది. ఆయన ఇష్టానుసారంగా ఇంజనీర్ల ప్లాన్ ఉపయోగించుకోలేదు.
బ్రదర్ వస్తుంది ఇప్పుడు లైవ్ లైవ్ నడుస్తుంది. ఆపేశాను ఆపేశాను. సో ఇలాంటి మిస్టేక్స్ ఎన్ని జరుగుతున్నాయి? మనకి ఎలాంటి కోఆర్డినేషన్ ఉంది గవర్నమెంట్ తోటి? డైరెక్ట్గా స్టూడెంట్కి ఎలాంటి కోఆర్డినేషన్? ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అడిగినా, ఏ డిపార్ట్మెంట్లో ఏడి గారిని అడిగినా, డిఐ గారిని అడిగినా, జేడి గారిని అడిగినా మాకు ఎలాంటి గైడ్ లైన్స్ లేదు, మేము ఎలాంటి క్లారిటీ తోటి లేదు, ఏది జరిగితే అది చెయ్యండి, లేదంటే మీకు ఇష్టం ఉంటే చేయండి, లేదంటే లేదు, అవసరం లేదు, మేము ఎవడు రమ్మన్నాడు అని చెప్పేసి అన్నాడు. మన జేడి గారిని అడిగితే ఎవడు రమ్మన్నాడు? మేము నోటిఫికేషన్ ఇచ్చినాం, వచ్చిండ్రు, మాకేమైనా తెలుసా అన్నాడు ఆయన. ఫస్ట్ మాకే తెలియదు అన్నారు. మరి మాకే తెలియదు అన్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకున్నట్టు ఇంతమందిని? ఎంతమంది ఎన్ని ఫీల్డ్లు వదిలేసి వచ్చిండ్రు, ఎవరు వాళ్ళు సొంత ఉపయోగాన్ని వదిలేసి మరి వచ్చిండ్రు కదా. ఎందుకు? రెవెన్యూలో బాగుంటుంది, కనీసం ఒక ఫీల్డ్ ఒక ఇయ్యాల కాకపోతే రేపట్లో భవిష్యత్తులో ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగం అవుతుంది, లేదంటే ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, దీనికంటే బెటర్ ఆప్షన్ ఉంటుంది, అయినా మన లోకాలిటీలో ఎక్కడైతే ఉంటామో అక్కడే చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద అంతమంది ఫీజులు కట్టి మరి ఇప్పటిదాకా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇంత ఫీజు ఎక్కడ లేదు, ఏ ఎగ్జామ్కి లేదు. అంటే ఈవెందో మన పేమెంట్ తోటే మనకు ట్రైనింగ్ ఇచ్చినా కూడా మన పేమెంట్లు ఇంకా మిగులుతాయి. ఇచ్చిన ట్రైనింగ్ మెంబర్స్ ఎంతమంది, కట్టిన ఫీజు ఇప్పటివరకు ఎంత, దాన్ని బైఫర్కేషన్ చేసినా కూడా ఇంకా సేవింగ్ ఉంది. మరి అలాంటప్పుడు ఇంత పేమెంట్ తీసుకొని ఇంత చేసినప్పుడు కరెక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వాలి కదా, ఇంతమందికి క్లారిటీ ఇవ్వాలి కదా. సో ఇలాంటి దాని గురించి ఎవరు ఆలోచించకుండా డైరెక్ట్గా రోజుకొక అనౌన్స్మెంట్ వస్తుంది. మరి రోజుకొక అనౌన్స్మెంట్లో ఏమని అనుకోవాలా? ఎంతమందికి ఇది కరెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేయాలా? ఏదైనా డైరెక్ట్గా ఒకే గైడ్ లైన్స్, ఒకటే నోటిఫికేషన్ ఇచ్చి, ఒకటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్తుందంటే ఎంతమందికి ఇందులో ఫీల్డ్లో వర్కౌట్ అవుతుంది, ఎంతమందికి వర్కౌట్ కాదు, లేదంటే ఆల్టర్నేట్ ఫీల్డ్ చూసుకుంటారు. చూసుకోవాల్సిన వాళ్ళు చూసుకుంటారు. అన్ని తీసుకొచ్చిన తర్వాత మళ్ళా అందరిని తీసుకొచ్చి మీదకి వేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ అవుతుంది? కాలేదా? మొన్న ఇప్పుడు అదే ఒక సమస్య, దానికి కాళేశ్వరం బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, అందరు దాని మీదనే పడ్డారు. ఏంటంటే ముందు ప్లానింగ్ లేదు, మరి దీనికి ఉందా ప్లానింగ్? ఏమాత్రం ఉందా? మరి ఇది రేపు పరిస్థితి ఎట్లా సార్? రేపు వాళ్ళ కాడికి ఎంతవరకు పోతుంది? ఇది బెస్ట్ ఎగ్జాంపులా కాదా? మరి అలాంటప్పుడు దీని గురించి అందరికంటే ముందు చెప్పాలా వద్దా? మీరు చెప్పాలి కదా. ఈ గురించి ఆలోచనకు వదిలేసి ఏదైనా పడితే రోజుకో చెప్తుంటే మాకే వినడానికి మాకే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే అసలు ఏం జరుగుతుంది? అసలు రోజుకో రాష్ట్రంలో మాకు అంకితం, మా జీవితాలు అంకితం ఎట్లా చేస్తారు? ఎవరిని అడిగి జీతాలు అంకితాలు చేస్తారు? మా ఇంట్లోకే మేము జీతాలు అంకితం చేయలేదు, మరి ప్రభుత్వానికి చేసేస్తామంటే రేపు మీరు తీసుకొచ్చిందని రేపు రూపాయి పావులకు తీసుకొచ్చి మేము దారిన పడేసి ఈ పని చేసుకోపో, ఆ పని చేసుకోపో అంటే షూటబుల్ అవుతుందా? అరే క్వాలిఫైడ్ పర్సన్స్ అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఒక డిగ్నిటీ ప్రకారం, దానికి ఒక క్వాలిఫికేషన్ ప్రకారం ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ ప్రకారం పనిచేస్తే బాగుంటుంది. ఏ మాత్రం ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఒక మిస్టేక్లు నరసన్న గారు చెప్పారు, చాలా మిస్టేక్లు నిజం, వాస్తవం అదే. ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా అవగాహన లోపం ఉంది. ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఎవ్వరు కూడా అవగాహన మించిన వాళ్ళు, లేదంటే ఒక క్లారిటీగా పనికొచ్చేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు లేదు. నేర్పిన దాంట్లో ఏ మాత్రం కూడా ఎవరికి కూడా వచ్చినట్టు కూడా లేదు. ఏదైనా ఎగ్జామ్ అంటే ఎవరైనా రాస్తారు, 4 రోజులు బట్టి రాస్తే ఎగ్జామ్లు రాస్తారు, పాస్ అయితే మీ సొల్యూషన్స్ వచ్చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికిపోతుందా? ఎంతమంది ఫీల్డ్ మీద చేయగలరు? మరి దాని గురించి ఆలోచించాలిగా. మరి దాని గురించి ఎవరైనా ఆలోచించి కరెక్ట్ ఒక రిటైర్డ్ పర్సన్స్ తోటో, లేదంటే డిజిటల్గా ఏదైతే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ కావాలి, ఎక్కడైతే మిస్టేక్స్ జరిగినాయి, రియాలిటీలో ఏం జరుగుతుంది, రియాలిటీ మీద ఏం జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటిది, వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది. పోనీ అప్రెంటిషిప్లో ఏం చేస్తున్నారంటే వేరే దగ్గర షట్టర్లు తీస్తున్నారు, వేరే దగ్గర అడిగితే ఏం చేస్తున్నారంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఖాళీ చేయమన్నారు, ఖాళీ చేస్తున్నాం అన్నారు, షట్టర్లు ఖాళీ చేపిస్తున్నారంట. మరి ఇది సర్వేర్ పైన, సర్వేర్ పని అయినా కానీ దాంట్లో ఏం నేర్చుకుంటాడు? ఎంతమందికి ఇప్పటిదాకా ఆటో క్యాడ్ గురించి నేర్పించారు, ఒక్కడికి కూడా ఆటో క్యాడ్ రాకపోతే ఒక్కడు పని చేయలేడు. ఇంతమందిని తీసుకున్నారు, డిపార్ట్మెంట్లోనే సరిగా రాదు. మరి అలాంటప్పుడు అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నేర్పించాలిగా. అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాళ్ళ టైంని వేస్ట్ చేసి, మా టైంని వేస్ట్ చేసి,
మమ్మల్ని కూడా ఏదో చాలా మంది అనుకుంటున్నారు ఈ సర్వేర్ లైసెన్స్ సర్వేర్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో వస్తుంది అనుకుని అని మానేసుకొని మరి వచ్చారు. నిజానికి వాళ్ళకి అర్థమైతే లేదు ఏందనేది. ఇంట్లో చూస్తే ఇప్పుడు ఫీజులు కట్టి మరి పోతురంటే 4 నెలల నుంచి ఫ్యామిలీ ఎట్లా పోషించుకుంటారు? ఎంతమందికి ఇది వర్కౌట్ అవుతుంది? చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ గురించి ఎవరినైనా ఒకరిని పిలిచి మరి ఇట్లా పరిస్థితులు ఉన్నాయి, మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయా అని అడిగినారు ఎవరైనా? ఒక్కరు అంటే ఒకరు అడగలేదు. ఎంతసేపు వాళ్ళు పనిచేయడం, లేదంటే వాళ్ళు వచ్చి చూడడం. ఏదో ప్రతి ఒక్కళ్ళు మండల సర్వేర్ నుంచి డిఏ గారు, ఏడి గారు అందరూ బాసులు అయిపోయి ఏదో చిన్నపిల్లలు వచ్చేసిండ్రు అని చెప్పేసి ఇది ఒక రాక్షస ఆనందం పొందినట్టు పొందుతురు. అంతమంది ఏదో ఓ హరాస్మెంట్ ఫీలింగే ఉంది చాలా మందికి. చెప్పుకోవట్లేరు, బయటికి చెప్పుకుంటే తిడతారు. చెప్తే ఇక ఏదైనా మమ్మల్ని ఫ్యూచర్లో ఎంత రోజులు ఉంటారు వాళ్ళు? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలతో రిటైర్డ్ అవుతారుగా. కానీ మన జీవితం 100 ఏళ్ల జీవితంలో ఇప్పుడు 30 ఏళ్ళు పోయినా మిగతా 40-50 ఏళ్ళ సర్వీస్ అన్నప్పుడు ఎవడు ఆలోచించాలి? మనకు మనం ఆలోచించాలా లేదా ఇది ఎంతవరకు పనికి వస్తుందని మాకు క్లారిటీ ఇవ్వాలా వద్దా? గవర్నమెంట్ అయినా ఎంతవరకు తీసుకుంటాం, ఎన్ని రోజులకు తీసుకుంటాం, ఏ కాన్సెప్ట్లో తీసుకుంటాం, ఎన్ని రోజులు పని చెప్తాం? మరి మీరు వారానికో 2 వారాలకు ఒక రోజు పని చెప్తాం, మిగతా రోజులు ఏం పని చేయాలా? సరే మీరు ఏదో ఒక అమౌంట్ విషయం కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇంత ఇస్తాం ఫైల్ కంటే, మేము అడిగితే జేడి గారు ఒక 1200 ఇస్తామని అనుకుంటున్నారు అని చెప్పిండు. మరి 1200 ఇస్తే ఎన్ని రోజులు పని చేయాలా? 1 రోజా 2 రోజులా? మరి ఎన్ని రోజులు పని చేస్తే దానికి సర్వే చేయడం 1 రోజు, మరి దానికి మిషన్లు కావాలి. మిషన్ రెంట్ ఎవరు ఇసుకుంటారు? సరే మిషన్లు మనమే తెచ్చుకున్నాం అనుకోండి, సరే భవిష్యత్తులో బాగా ఇస్తారు, మిషన్ తీసుకుంటాం. మరి 1200లో ఇమీడియట్లీ మనం మండల్ సర్వేయర్ గారి దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి. మరి 1 రోజులో ఇస్తాడా, 2 రోజుల్లో ఇస్తాడా, ఎన్ని రోజుల టార్గెట్ ఇస్తారు? మరి 1 రోజు పని చేసి వచ్చి దాని క్లారిటీ తీసుకొని పోయి కన్ఫర్మేషన్ తీసుకొని వెరిఫై చేసి మళ్ళీ అప్రూవల్ ఇచ్చేసరికి మన జీతం 4 రోజులు తిరుగుతుంది. ఆ ఒక ఫైల్ కోసం 4 రోజులు తిరిగితే 1200 4 రోజుల్లో ఎవరైనా సంపాదించే వాళ్ళు ఉన్నారా? 7 రోజుల్లో సరిపోతుందా? 7 రోజుల్లో ఎంతమందికి సరిపోతుంది? మరి అట్లా కూడా ఆలోచించాలి కదా. ఏదైనా ఒక క్లారిటీగా మమ్మల్ని పిలిచి ఇంతమంది ఎవరున్నారు, మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి అని ఎవరైనా అడిగితే ముందుకు వచ్చి మాట్లాడితే మీకు రియాలిటీ ఏందని తెలుస్తుంది. అసలు చెప్పాలంటే గవర్నమెంట్ సర్వీస్ ఎవరికి కూడా ఒక్కరికి కూడా ఇష్టం లేదు మేము రావడం. వ్యవస్థ అట్లా ఉంది. రెవెన్యూ వ్యవస్థ అంటేనే చాలా తెలుసు. ఎన్ని జరుగుతున్నాయని మేము రోజు చూస్తున్నాం. పేపర్లో వచ్చే 100లో 50% వాళ్ళదే ఉంటుంది న్యూస్. మరి అలాంటప్పుడు దాంట్లో తీసుకొచ్చినప్పుడు మరి ఎంతవరకు దీనికి గ్యారంటీ ఇస్తారు? మాకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? మాకు రేపటి నుంచి వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎలాంటి గ్యారంటీ ఇస్తారు? మరి ఇంతమందికి 40 రోజులు 60 రోజులు ఫస్ట్, తర్వాత 40 రోజులు, మళ్ళీ దాని తర్వాత ఏంటనేది కూడా చెప్పాలి కదా. ఎన్ని రోజులు అనేది ఎంతమంది ఓపికతో ఉండగలరు? ఫస్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా అప్రెంటిస్షిప్ అనేది చెప్పలేదు. డైరెక్ట్గా 2వ తారీఖు 3వ తారీఖు అప్రెంటిస్షిప్ అని చెప్పారు. 4వ తారీఖు నుంచి అప్రెంటిస్షిప్ స్టార్ట్ అని. మరి అన్నప్పుడు ఎవరికైనా కానీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈ 60 రోజుల జీవితాన్ని మేము ఎంతగా ఇబ్బంది పడ్డాం, తర్వాత రోజులు కూడా ఇబ్బంది పడతారా లేదా? వీళ్ళకి కనీసం ట్రాన్స్పోర్టేషన్కైనా టీఏటీఏలైనా ఇవ్వాలనే మినిమంతో ఆలోచించాలి కదా. ఏ వ్యవస్థలో లేదు. ఎక్కడ అప్రెంటిస్షిప్ ఇచ్చినా మినిమం ఎక్స్పెండిచర్ ఇస్తారు. ఏ వ్యవస్థలో చూసినా ఇస్తారు. మరి అలాంటిది మా దగ్గరనే పైసలు తీసుకొని మమ్మల్ని మళ్ళీ అదే పైసలతో మాకే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మా పైసలే పెట్టుకొని తిరగమంటే ఇది ఎంతవరకు కరెక్టు? అంటే వీళ్ళందరూ కూడా బతకాలనా బతకొద్దా? అరే అట్లా చూస్తే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా జీవితంలో అయ్యేటట్టు కూడా లేదు పరిస్థితి. అంతమంది ఉన్నారు, చాలా మంది పెళ్లి కాని వ్యవస్థలు పిల్లలు ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు. నిజంగా ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకున్నాం ఫస్ట్లో, తర్వాత చూస్తే ఇప్పుడు 30-40% కూడా అప్రెంటిస్షిప్లో ప్రజెంట్ లేరు. అయినా కూడా ఎవరైనా కూడా కనీసం ఎందుకు వస్తలేనని కూడా అడుగుతలేరు. ఎందుకు వస్తలేరు బాబు మీరు అప్రెంటిస్షిప్లో, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళట్లేరు. మేము ఏదైనా యూనియన్ పెట్టి కనీసం 4గురిని అడిగి వీళ్ళ సమస్యలకు పరిష్కారాన్ని చూపించి ఏదైనా మార్గం తీసుకొద్దామంటే ఎందుకు పెడతామని అంటారు. ఇంకా బెదిరింపులు. మీరు ఎట్లా పెడతారు, ఏ విధంగా పెడతారు, ఎట్లా నడిపిస్తారు, ఏ విధంగా చేస్తారని చెప్తే మాకేమైనా స్వయం ఉపాధి లేదా, వేరే ఉద్దేశం లేదా అంటే మాకేం బతుకోద్దా, మేమైనా మరి ఏమైనా అనగదొక్కిన మనుషులమా, ఏదైనా మరి ఏమైనా తక్కువ జాతి అట్లా ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఏదైనా కానీ ఒక క్లారిటీ ఉండాలి కదా. మనుషులకి ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నప్పుడు ప్రతి ఒక్క హక్కుని అడిగే హక్కు ఉంది కదా. దాని తగ్గట్టుగా మేము నడుచుకుంటాం కదా, అడుగుతాం కదా. అడిగేటప్పుడు కూడా ఆపే రైట్ ఎక్కడిది? చాలా మంది ఇప్పుడు మేము 1000 మంది అనుకున్నాం, ఎంతో మందిని అడిగితే డిపార్ట్మెంట్ నుంచి పోవద్దు అన్నారు. గట్టిగా వెళ్తే మాత్రం సీరియస్ వార్నింగ్ ఉంటుందని చెప్తున్నారు. మేము అందరికీ కూడా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లలో ప్రతి ఒక్క డిస్కషన్ చేసుకుంటే ఇట్లాంటి రిప్లైస్ వస్తున్నాయి. ప్రతి ఒక్క దాంట్లో మేము మీ వ్యవస్థ పెట్టింది మీకు ఎవరికి వ్యతిరేకమని కాదు. మా యొక్క క్లారిటీ తీసుకోవాలి, మా యొక్క భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలి,
భవిష్యత్తులో ఏదైనా అనుకోని నష్టాలు కష్టాలు జరిగితే మేమందరం పంచుకుంటాం. అవసరమైతే మేము వాళ్ళకి తోడుగా నిలబడతాం. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే తోడుగా నిలబడతాం. ఏదైనా రేపు పరిస్థితుల్లో గవర్నమెంట్కే వస్తే మేము నిలబడతాం. వాళ్ళకి ఏ రాత్రో పగలో అయినా కూడా కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పడం కోసమే వ్యవస్థను పెట్టినాం. దానివల్ల ఏదైనా కానీ మేము ఎక్కడ రాస్తారోకోలు చేయలేదు, ఏ రోడ్లు బంద్ చేయలేదు, ఏ వ్యవస్థకు వచ్చి ముందు నిలబడి ధర్నాలు చేయలేదు, ఏ ముట్టడి చేయలేదు, ఏ కట్టడి చేయలేదు. మరి అలాంటప్పుడు ఎంతవరకు మీరు సపోర్ట్ చేయాలి కానీ దాన్ని ఎగ్నెస్ట్గా తీసుకుపోయి ఇట్లాంటి బెదిరిస్తారు పిల్లల్ని. సో ఈ విషయంలో కూడా మీరు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ వ్యవస్థలో మాకు ఖచ్చితమైన క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏదైనా ముందుకెళ్తే మంచిదని మేము భావిస్తున్నాం. అండ్ ఈ వ్యవస్థలో చాలా వరకు మాకు అంటే ప్రతి ఒక్క మా డిస్టిక్ నుంచి ఈ ఒక క్లారిటీ దొరుకుతుంది. అంటే కోఆర్డినేషన్ సరిగా లేదు. మండల్ సర్వేర్ దగ్గర నుంచి కానీ, డిఏ గారి దగ్గర నుంచి కానీ, ఏడీ గారి దగ్గర నుంచి కానీ చాలా చోట్ల అలాగే ఉంది. అంటే మీ దగ్గర జరుగుతున్నది వేరు, మా దగ్గర జరుగుతున్నది వేరు. రెండింటిని మీరు సపరేట్గా చూస్తే కరెక్ట్ యాంగిల్ ఏందని తెలుస్తుంది. సో అట్లా కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. రెండోది, మమ్మల్ని డైరెక్ట్గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏం జరుగుతుందని ప్రతి వారానికి ఒకసారి అయినా కానీ ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఇది ఏందని క్లారిటీ తీసుకుంటే రియాలిటీ ఏందనేది కూడా తెలుస్తుంది. చాలా వరకు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు పని చేస్తారు, దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం. అండ్ డిజిటలైజేషన్ వైజ్గా డిజిటల్గా మనకి ఎంత కావాలో దాని మీద కొంచెం స్పీడప్ చేయడం, దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం, అవగాహన క్లాసులు పెట్టడం, అవసరమైతే ఆన్లైన్ క్లాసులు పెట్టడం, ఆటో క్యాడ్ గురించి నేర్పించడం, డీజీపీఎస్ గురించి నేర్పించడం, ఫీల్డ్ మీదకి తీసుకెళ్లి రియల్ టైంలో ఎలా చేయాలని వాళ్ళతో చేపించడం. అన్నిటికంటే ముందు మాకు అసలు మిషన్లు ఇస్తారా లేదంటే స్వయం ఉపాధిగా స్వయంగా కొనుక్కొని చేసుకోవాలనే దానికి కూడా క్లారిటీ ఇస్తే ఎంతో మంది వాళ్ళు వేరే ఫీల్డ్ కూడా చూసుకుంటారు. మీరు అనుకున్నట్టు కమిట్మెంట్ ఇచ్చినట్టు 7,000 మంది నిజంగా 7,000 మంది మొత్తానికే లేరు. మీరు 7,000 మందిని లోపల తీసుకొస్తా అంటున్నారు. 7,000 మంది రియల్గా ట్రైనింగే తీసుకోలేదు. 10,000 మంది అక్కడ మీకు అప్లికేషన్ పెట్టుకుంటే స్పెల్ 1లో 5,130 మందే వచ్చిండ్రు ఎగ్జామ్ రాసిన వాళ్ళు. అందులో కూడా పాస్ అయింది 1,300 మంది. మరి అక్కడికి వెళ్ళి అడిగితే 3,500 మంది పాస్ అయ్యారని మాకు రిపోర్ట్ చూపిస్తారు. మరి ఏ విధంగా పాస్ అయ్యారంటే మాకు తెలియదు అంటున్నారు. సో ఇది కూడా అంటే క్లారిటీ మీ దగ్గర లేదు. మీరు ఏ విషయం చెప్తున్నా కానీ మీరు అవగాహనతో చెప్తే మాకు కూడా ఒక క్లారిటీ దొరుకుతుంది. మేము ఏ విధంగా మాలో చాలా గందరగోళం ఏర్పడి ఉన్నది. మేము రియల్గా మేము ఎక్కడ ఏ ఫ్యూచర్ ఏందనేది ఊహించుకోకుండా పరిస్థితుల్లో ఉన్నాం. సో మాకు ఏదైనా మాతో పాటు ఒక మీటింగ్ అన్నా చేయండి, మమ్మల్ని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి పరిస్థితులు ఏందని కనుక్కోండి, మాకు కావాల్సిన అవసరాలు ఏందో చూడండి, మా డిమాండ్లు ఏందో చూడండి, మా యొక్క ఫ్యూచర్కి తగ్గటువంటి ట్రైనింగ్ ఏది కావాలంటే చెప్పండి సార్. అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. ఇదే సర్వేయర్లలో ఈ 5,000 మందిలో కూడా దరిదాపు 500 నుంచి 1,000 మంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సర్వేయర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా అడగండి. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచే కాదు, ప్రైవేట్ వ్యవస్థలో కూడా అనుభవజ్ఞులు దానికంటే మించిన సర్వేలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఎలాంటి నష్ట కష్టాలు అనేది తెలిస్తే మీకు కూడా ఒక క్లారిటీ దొరుకుతుంది. సో దాని గురించి కూడా మాతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, లేదంటే మాకు అవకాశం వేయండి. మీ దగ్గరకు వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఈ వ్యవస్థలో ఖచ్చితంగా బయట నుంచి లేదా తాలీం నుంచి డిపార్ట్మెంట్ వైజ్గా కాకుండా బయట ఎక్స్పీరియన్స్ సర్వేర్లు కావచ్చు, లేదంటే డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిపోయి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి చేపించండి. వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. కానీ ఎందుకంటే ఉండొచ్చు కొందరికి ఫీల్డ్ అనుభవం ఉంది కానీ ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ టీచింగ్ ఫ్యాకల్టీ కాదు. సో ఆ అనుభవజ్ఞంతో వాళ్ళు చెప్పే క్లాసెస్ చాలా మందికి అర్థం అవ్వట్లేదు. సో ఈ విషయంలో కూడా మీరు ఆలోచించాలి, ఎంతవరకు ఇది చేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పిన దాంట్లో పాస్ అయ్యే పర్సంటేజ్ 26% అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందరిది స్టూడెంట్స్దే ప్రాబ్లం ఉండదు కదా. సో ఫ్యాకల్టీది కూడా ఎంతవరకు నష్టం దీంట్లో నుంచి ఫాల్ట్ ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారు, ఎంతవరకు రియాలిటీగా చెప్పగలుగుతున్నారు అనే దాని కూడా గురించి మీరు ఆలోచించాలి. నిజం చెప్పాలంటే తెలుగు బుక్కి ఇంగ్లీష్ బుక్కి అసలు సంబంధం లేదు. ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా మంది ఆ బుక్స్ని కాకుండా ఓన్లీ ఆన్సర్ షీట్ని తీసుకొని క్వశ్చన్లు పేపర్ దిద్దిరాట. మరి అదే ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రాయగలుగుతారా ఎవరైనా? అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే ఏ స్టూడెంట్ ఏ సిస్టంలో అయినా అలాంటి ఉంటుందో ఎగ్జాక్ట్లీగా 100% ఉంటుంది. బట్ వాళ్ళు దిద్దిన పేపర్ మాత్రం ఎలా వస్తే అలా దిద్దామని చెప్పడం, అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఎంతమంది జీవితాలని ఇది అన్యాయం అవుతుంది? సో రిటైర్డ్ కరెక్ట్ పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్, రిటైర్డ్ పర్సన్స్ మాత్రమే దిద్దామని చెప్పాలి. కానీ ఎవరిని పడితే ఏ డిఐని కానీ పోయి పేపర్లు కరెక్షన్ చేయమంటే ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? సో మాకు అక్కడ కూడా కొంత అన్యాయం జరిగింది. అండ్ ఈ వ్యవస్థలో
ఖచ్చితంగా మా అందరికీ కూడా ట్రైనింగ్ రియల్ టైంలో జరగాలి. ఏ డిస్టిక్లో కూడా రియల్ టైంలో జరగలే. ఒకే గ్రౌండ్ని తీసుకొని అదే గ్రౌండ్ని 10 రోజులు 20 రోజులు 30 రోజులు అదే గ్రౌండ్ మీద కొల్పించు ఏం వస్తుంది? ఎంతసేపు ఆ చైన్ క్రాస్ స్టాఫ్. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక డీజీపీఎస్ గురించి మొత్తం ఫీల్డ్ అని చెప్పేసి ఒక్కరోజు కూడా క్లాసులు చెప్పలే. ఎక్కడ కూడా ఓ డీజీపీఎస్ బేసు రోవర్ కంట్రోలర్ అని చెప్పేసి చూపించేసి వెళ్ళిపోయినరు. మళ్ళీ క్వశ్చన్స్ అన్ని కూడా దాని మీదనే ఇచ్చారు. ఒక డీజీపీఎస్ గురించి ఇచ్చిర్రు, ఒక టోటల్ స్టేషన్ గురించి ఇచ్చిర్రు, అండ్ జిఐఎస్ గురించి ఇచ్చిర్రు. పోనీ రాసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న రాసిన వాళ్ళు, వాళ్ళకి చూస్తే ఈ సర్వేలను ఎందుకు చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా ఫెయిల్ చేసిండ్రు. ఆ సందర్భాలు ఉన్నాయి. కావాలంటే క్వశ్చన్ పేపర్ రీకరెక్షన్ చేయండి. సర్వేలందరినీ కూడా పాత సర్వేలు ఉన్న వాళ్ళు రాసిన వాళ్ళు అందరు డీజీపీఎస్ల గురించి రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ చేసిండ్రు. అంటే ఎంత వ్యవస్థలో ఎంత కచ్చి కట్టుకుని ఎంత పగ పట్టుకొని ఉన్నారు చాలా మంది. సో ఎలాంటి వాళ్ళప్పుడు మేము ఎట్లా పాస్ అవుతాం అనుకుంటారు? వాళ్ళనే పెట్టి వాళ్ళ ముందే పెట్టి మీరు పాస్ అయిపోండి, మీరు పోయి ఎగ్జామ్ రాసేయండి అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? చాలా వ్యవస్థలో దీనికి రావడానికి కంటే ఆపడానికి చూస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి మీరు వాళ్ళతో కొంచెం దూరం ఉండేటట్టు పెట్టండి మమ్మల్ని. మరి ఈ రోజే లేకపోతే రేపు మా భవిష్యత్తు ఏమైపోవాలా? వాళ్ళతో పాటు పని చేయాలంటే. మరి ఇంకొకటి, మమ్మల్ని ఏమో 60 రోజులు 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చిర్రు. మళ్ళీ నిన్ననే 800 డిప్యూటీ సర్వేర్లకి పోస్ట్ ఇస్తామంటారు. మరి పోస్ట్ ఇస్తామంటే మేమెందుకు సార్? మేము 10,000 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళ నుంచి మెరిట్ వాళ్ళని తీసుకుంటామని చెప్పండి, వాళ్ళ నుంచి పాస్ అయిన వాళ్ళని తీసుకుంటామని చెప్పండి, వాళ్ళ నుంచి ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ వాళ్ళనే తీసుకుంటామని చెప్పండి. మళ్ళీ మమ్మల్ని కాదని వేరే వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళతోటే ఇస్తారు. మరి అంత అనుభవజ్ఞులు అయినట్టు మన ఎంతవరకు అయితే దీంట్లో ఫీల్డ్లో ఉందో ఒకసారి ఆలోచించి దీనంతా జరిగిన అన్నింటినీ కూడా కొంచెం కరెక్షన్ చేసుకొని ఒక గైడ్ లైన్ తీసుకొచ్చి మాతో మీటింగ్ అరేంజ్ చేసి ఎంతవరకు రియాలిటీగా ఉంటుంది, ఎంతవరకు రియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేసి మమ్మల్ని ఒక కలిసే అవకాశం ఇచ్చి మాతో డిస్కస్ చేయడానికి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం ప్రభుత్వానికి. అండ్ మా యొక్క సర్వీసెస్ని కంప్లీట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. బట్ మాకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత తీసుకోండి. ఇలా తీసుకొచ్చి ఇంకా దాన్ని గందరగోళం తీసుకొచ్చి మీరు ఇంకా నష్టపోకుండా, భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేసుకోకుండా తగ్గించుకునే మార్గాన్ని చూసుకోవాలి తప్ప ఏది పడితే అది కమిట్మెంట్లు ఇచ్చేసి ఎట్లా పడితే అట్లా తీసుకుంటామని చెప్పేసి అందరినీ ఏదో అట్లా తీసుకుంటామని చెప్పి మా అందరి జీవితాలతో ఆడుకోవడం కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాం. సో దయచేసి సార్ మాకేదైనా ముందే రిలీజ్ చేయండి. ఈ ఎగ్జామ్స్ కంటే ముందే అసలు ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ కూడా 50 మార్క్స్ తోటి పాస్ చేస్తామని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది 40 మార్క్స్ అన్నారు, కొంతమంది 70 మార్క్సే తాలీంలో ఉండేది, మేము ఇప్పుడు 60కి రెడ్యూస్ చేస్తామన్నారు. సో ఎంతవరకు ఎవరు రాస్తే మాత్రం 60% మార్కులు పాస్ అవుతారు సార్? ఎంతమంది? ఇప్పుడు గ్రూప్స్ 1 గ్రూప్ 2 రాస్తేనే 60% వచ్చేటోళ్ళు, అది కూడా కరెక్ట్గా దిద్దేటోళ్ళు ఉంటే వస్తుంది. వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చి పెట్టేసి 60 మార్క్స్ అని చెప్పేస్తే ఈ వ్యవస్థకి ఎవరికి సిగ్గుచేటు? మాకు అది మీకే ఎక్కువ. ఎందుకంటే ఏం రాసిండ్రు, ఏం చెప్పిన దాని ప్రకారం రాస్తే ఎంత మార్కులు వస్తాయనేది అర్థం చేసుకోవాలి. ఆ రాసిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి, ఆ రాసిన దానికి 60 మార్కులు వచ్చే పరిస్థితి ఉందా? ఎవరైనా వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఆడ గ్రూప్ 1 ప్రిపేర్ చేయాలని తీసుకొచ్చి ఆడ 60 రోజుల్లో ఎగ్జామ్ రాపించండి, 60 మార్కులు తీస్తారేమో ఈ చదువు చెప్పిన వాళ్ళకి చెప్పి. ఎంతవరకు అనేది ఆలోచించాలి. ప్రతి ఒక్క విషయంలో చాలా మిస్టేక్స్ జరిగినాయి, ఈ అవగాహన లోపం జరిగింది. మీ దాకా వస్తుందో రావట్లేదో మాకు తెలియదు, కానీ ఉన్న వాస్తవాలు అయితే ఇది చాలా కరెక్షన్స్ ఉన్నాయి సార్. దయచేసి మీరందరూ కూడా దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఒకసారి ఆలోచించి మీరు ప్రతి ఒక్క దానికి కూడా క్లారిటీ తీసుకొని ముందుకు పోతే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు కూడా నష్టపోకుండా, రేపు సమస్యలు పెద్దగా కాకుండా, ఇది ఇంకొక నష్టపూరిత వ్యవస్థ కాకుండా మాకన్నిటికీ కూడా ఎక్కడ ఎలా జరుగుతుంది, ఎలా పనిచేయాలి, ఎక్కడ పనిచేయాలి, ఎవరితో పనిచేయాలి, ఎన్ని రోజులు పనిచేస్తుంది, మా వ్యవస్థ ఎన్ని రోజులు ఉంటుంది, మీకు ఇదే కరెక్ట్ బెటర్ సొల్యూషనా లేదంటే ఇంకేమైనా బెటర్ ఆప్షన్ చూసుకోమంటారా? ఇవన్నీ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన తర్వాత ముందుకెళ్తే బాగుంటుందని కోరుకొని ముగిస్తున్నాను. నమస్తే.
ఈరోజు లైసెన్స్ సర్వేర్ ట్రైనింగ్ వచ్చిన నా మిత్రులకు అందరికీ నమస్కారాలు. నేను కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చిన. అక్కడ కరీంనగర్లో లైసెన్స్ ట్రైనింగ్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో స్పెల్ 1 జరిగితే కరీంనగర్ డిస్టిక్లో అనవసరంగా ఆయన ఇన్కమ్ కోసం పర్సనల్గా తీసుకొని స్పెల్ 1 స్పెల్ 2 కేటాయించుకొని ఎలాంటి అవగాహన లేని సర్వేర్లతో మాకు క్లాసులు చెప్పించడం జరిగింది. మాకు DGBS గురించి కూడా సేల్స్ చేసే వారితో మాకు ఒకటే రోజు క్లాస్ చెప్పించడం జరిగింది. అంటే ఆయన ఇన్కమ్ కోసమే పర్సనల్గా ఆయనకు కొందరి ఉన్న స్టూడెంట్స్నే ఆయన పాస్ చేయించుకోవడం జరిగింది. దాదాపు టోటల్గా 371 మందిలో 28 మంది దాకా ప్రాక్టికల్నే గారు ఫెయిల్ చేయాలని దురదృష్ట ఆలోచనతో మమ్మల్ని ఫెయిల్ చేయడం జరిగింది. అందుకని ఈసారి అలాంటి తప్పుడు జరగకుండా దీని మీద కలెక్టర్ సీరియస్గా యాక్షన్ తీసుకొని అక్కడ కలెక్టర్ స్టాఫ్ సిబ్బంది ఉండి మాకు పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా స్టూడెంట్స్కి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని కరీంనగర్ తరఫున నేను వేడుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన తోటి ట్రైనింగ్ లైసెన్స్ సర్వేయర్స్, మన ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమము లైసెన్స్ సర్వే ట్రైనింగ్ 50 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మరియు ఒక 40 రోజుల ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు, మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏడీ గారు, డిఐ గారు, మండల్ సర్వేయర్స్ కూడా వారి స్థాయి మించి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఎట్లంటే ఫైనాన్షియల్ కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామండి. ముఖ్యంగా చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము, 50 రోజుల వరకే మాకు నిర్ణీత గడువు పెట్టి తర్వాత 40 డేస్కి మళ్ళీ అప్రెంటిషిప్ చేయాలంటే మా సొంత ఫేర్స్తోని చేయడం జరుగుతుందండి. దయచేసి దీని మీద స్పందించి మాకు ఒక క్లారిటీ ఇవ్వగలరని కోరుతున్నాము. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీనికి ఏమన్నా సర్కార్ పాస్ చేసి మాకు స్టైఫండ్ లాగా ఇస్తారా, లేకపోతే ఫైల్ ప్రకారం ఇస్తారా, వారు ఏ ఆలోచనతో ఉన్నారో దయచేసి మాకు క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నామండి. అలాగే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి ఏమనగా
ఖచ్చితంగా మాకు ఒక ప్రణాళికాబద్ధమైనది, మాకు ఒక క్లారిటీ కావాలి. ఏం జరుగుతుంది భవిష్యత్తులో, మేము ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తాము, మాకు ఏదైనా అట్లా ఈ సోర్స్ ఉంటుందా ఉండదా, తర్వాతకి మళ్ళీ ఎట్లా పని చేసుకోవాలి, ఒక 1 వీక్ ఉంటుందా, 10 డేస్ ఉంటుందా, ఫైల్స్ ఎట్లా చేయాలన్నది మీరు మాకు ఖచ్చితమైన నిర్దిష్టమైన ప్రణాళికతోని మేము ముందుకు పోయేలాగా మీరు సాయం చేయాలి. అదేవిధంగా తోటి ట్రైనింగ్ సర్వేయర్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, వారందరి సమస్యలు కూడా విని పాత్రికేయ మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఖచ్చితంగా గవర్నమెంట్ మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్య మీరు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ట్రైనింగ్లో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి అందరూ సర్వే మిత్రులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రభుత్వానికి కావాల్సినటువంటి సర్వేయర్లు ఎంతమంది? ఒకసారి మినిస్టర్ గారు 5,000 మంది కావాలన్నారు, మరో సమావేశంలో 6,000 మంది కావాలన్నారు, మరో సమావేశంలో 7,000 మంది కావాలన్నారు, మరో సమావేశంలో 10,000 మంది కావాలన్నారు. అసలు ప్రభుత్వానికి కావాల్సింది ఎంతమంది సర్వేయర్లు కావాలి? ప్రభుత్వానికి ఎంతమందిని తీసుకుంటారనేది మాకు తెలియజెప్పాల్సిందిగా కోరుతున్నాము. అలాగే భూభారతి చట్టంలో భాగంగా మనము మండలాలలో, మన గ్రామాలలో మనం చేయాల్సిన పని ఏంటిది, మనకి ఇప్పుడు వాళ్ళు నేర్పిస్తున్న పని ఏంటిది? భూభారతి చట్టంలో డిజిటలైజేషన్ కావాలని అడుగుతున్నారు, మరి మనకు నేర్పిస్తున్నది ఏంటిది? దీనిపైన స్పష్టత కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఈరోజు ఈ సభకు వచ్చిన అందరికీ నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటేంటిది అని అంటే, మన ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత చెప్పదలుచుకున్నా, ఇంకోటి ఒక విన్నపం చేయదలుచుకున్నా. ముందుగా కృతజ్ఞత ఎందుకంటే, మన రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులందరూ మనకి ఏ జాబ్ వచ్చినా చాలు, ఒక చిన్న ఉద్యోగమైనా చాలు చేసుకుందామనే మన ఒక మెంటాలిటీతో ఉన్నారు. సో అలాంటి సమయాల్లో, అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ లైసెన్స్డ్ సర్వే ట్రైనింగ్ అనేది చాలా మందికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అంటే మనం ఇది కూడా చేసుకోవచ్చు, ఓకే గవర్నమెంట్ మన గురించి ఆలోచిస్తుంది అని చెప్పి మనకు ఒక అవగాహన వచ్చింది అండ్ మనకు ఒక అవకాశం లాగా అనిపించింది. సో అందుకని చాలామంది దీన్ని అప్లై చేసుకున్నారు. దగ్గర 10,000 అప్లికేషన్స్ వచ్చినాయి, 10,800 ఎన్నో అప్లికేషన్స్ వచ్చినాయి. సో అందుకని మన గురించి ఆలోచించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పదలుచుకున్నా. అదేవిధంగా విన్నపం దేనికి అని అంటే, సరే ట్రైనింగ్ అయితే అయిపోయింది, మనం ఇన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాం, 2 నెలలు ట్రైనింగ్ అయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, బయటకు వచ్చినాం. కానీ ఇప్పుడు మన తదుపరి కార్యాచరణ ఏంటిది అంటే, మనకి గవర్నమెంట్ ఏదన్నా నిర్దిష్టమైన ఉపాధి హామీ మనకు కల్పిస్తుందా, లేకపోతే మనల్ని గవర్నమెంట్లోకి కలుపుకొని మనకి రెగ్యులర్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, ఏంటిది అనేది ఇంకా మనకు ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. సో అందుకని నేను గవర్నమెంట్కి ఈ విన్నపం చేయదలుచుకున్నా. అదేంటిది అని అంటే, ఇప్పటికైనా గవర్నమెంట్ మరి ఈ లైసెన్స్డ్ సర్వేయర్తోని అంటే మనం వీళ్ళకు ఒక భవిష్యత్తు ఇద్దామనుకొని మనకి ఈ ట్రైనింగ్ అయితే ఇచ్చింది. మరి దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తుంది అంటే, మనకి నిర్దిష్టమైన ఉపాధి మనకు కల్పిస్తుందా ఏంటిది అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఇది నేను చెప్పదలుచుకున్నా. అండ్ హోప్ గవర్నమెంట్ కూడా మనకి పాజిటివ్గా రియాక్ట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్స్. ఈరోజు అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎగ్జామ్లో ప్రతి జిల్లాలలో ఒక 20 నుంచి 40 నెంబర్స్నే పాస్ చేయడం జరిగింది. అంటే 30% మందినే పాస్ చేయడం జరిగింది.
తాలిం వాళ్ళు కానీ జేఎన్టీ వాళ్ళు కానీ దురదుద్దేశంతో కావాల్సుకొని విద్యార్థులను ఫెయిల్ చేయడం జరిగింది. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా ప్రతి జిల్లాలో 80 నుంచి 90% మందిని పాస్ అయ్యే విధంగా కలెక్టర్లు దీని మీద యాక్షన్లు తీసుకొని అవసరం అనుకుంటే జేఎన్టీ తాలిం కాకుండా కలెక్టర్ సిబ్బంది స్టాఫ్తోని ఏ జిల్లా ఆ జిల్లాలనే పేపర్ కరెక్షన్ చేసి 80% మందిని ప్రతి జిల్లాలో 80% మందిని పాస్ చేయాలని నేను లైసెన్స్ సర్వే ట్రైనింగ్ తరపున నేను కోరుకుంటున్నాను.